సమస్యలు పూర్తిగా వస్తున్నాయి. మన బిడ్డ దగ్గర ఉన్నా కానీ ఎంఆర్ ఆఫీస్ ఉన్నా కానీ హాస్పిటల్స్ పోవాలన్నా కానీ ఇబ్బందికరంగా ఉంది. హాస్పిటల్ పోయినా కానీ ఎంఆర్ ఆఫీస్ పోయినా కానీ సరైన పనులు రాకపోయేది. ఎప్పుడు పోయినా కానీ జాప్యం చేసేది. ప్రతి విషయం రేషన్ కార్డు విషయంలో కానీ రైతు భరోసా కానీ ఏ సమస్య వచ్చినా కానీ జాప్యంగా ఉండేది. ఒక లీడర్ని తీసుకుపోతే అక్కడ పనులు దొరికేది మామూలుగా. ఇప్పుడు స్వయంగా ఏంటంటే ప్రజల వద్ద ఒక పాలన అయింది కాబట్టి ప్రజలు ఉత్సాహంతో వాళ్ళకు ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నాయి అవన్నీ అక్కడికక్కడ పరిష్కారం కావడానికి అప్లికేషన్ ద్వారా తీసుకోవడం జరిగింది. ఈ 6 గ్యారెంటీ పథకం అనేది గవర్నమెంట్ అమోల్మెంట్ చేసి ఈ 4వ తారీఖు నాడు మాకు దాదాపు 1500 వస్తుంది. దాదాపు రేషన్ కార్డు చాలామందికి లేవు. అదొక విధంగా ఏంటంటే ఒక రేషన్ కార్డు మీద తప్పులు ఉంటే వాళ్ళకు సరైన రేషన్ రావడం లేదు. అదొకటి భరోసా ఉన్నది. భరోసా అంటే గ్యాస్ ఒకరి పేరు మీద ఇంకొకరి పేరు వస్తుంది. వాళ్ళకు కూడా అవకాశం లేకుండా అయిపోయింది. ఇప్పుడు కరెంట్ బిల్లు ఒకటే ఇంట్లో 4 ఫ్యామిలీ ఉన్నారు. అటువంటిప్పుడు రేషన్ కార్డు బిల్లు అడుగుతున్నాడు. రేషన్ కరెంటు సర్వీస్ నెంబర్ అంటే ఒకటే బిల్లు ఇస్తున్నాడు. మెసేజ్ చేసి మరి ఆ రెండింటికి వర్తిస్తే ఒకరికే వర్తిస్తే అది కూడా సందిగ్ధంలో ఉంది. ఆ సమస్య క్లియర్గా లేదు. ఒక 4 నుంచి ఒక ఇంట్లో ఒకటే మీటర్ పనిచేస్తుంది వాళ్ళకి. ఇప్పుడు 4 మీటర్లు ఇస్తే వాళ్ళకి ఎవరికి వర్తిస్తుంది? అది కొంత సందిగ్ధంగా ఉన్నారు. ఇంకోటి ఆడ ఏమడిగారు అంటే అన్ని పెట్టాల్సిన అవసరం లేదు సార్. అవసరం ఇప్పుడు సర్పంచ్ గారైనా మీరు కూడా ఓన్లీ ఆధార్ కార్డు, ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు అంతే. కరెంట్ బిల్ ఒకటి, గ్యాస్ ఒక బుక్, అవి జిరాక్స్ అవసరం లేదు కదా, మెన్షన్ లేదు. ఓన్లీ 2 జిరాక్స్లు పెట్టి చాలు. మనం ఓన్లీ ప్రతి వ్యక్తి ఆధార్ కార్డు ఒకటి, రేషన్ కార్డు, రేషన్ కార్డు ఈ 2 జిరాక్స్లు చాలు. అవసరం లేదు, గ్యాస్ కూడా లేదు. ఎందుకు అడుగుతుంది ఇక్కడ చాలా ఇక్కడ ఏంటంటే మన ఆడ కాండమ్స్ అనేది సరిగ్గా పూర్తి చేయలేకపోతుంది. ఎందుకంటే అవగాహన లేక చెప్పడం సరిగ్గా లేక వీళ్ళకి ఏంటంటే అన్ని తీసుకొని వస్తున్నారు. అన్ని పెట్టాలని దానికి అవసరం లేదంటే కూడా పెట్టాలని పెట్టుకుంటారు. దాని మీద అది అవసరం లేకుండా కానీ ఓన్లీ తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉంటే అన్ని డేటా అంతా దాంట్లో పడ ఉంటుంది. అది తెలిసిపోతుంది ఆటోమేటిక్గా. అది జాప్యం వల్ల కూడా కొన్ని అప్లికేషన్లు కూడా చాలా వచ్చేసినాయి. ఎందుకు అవగాహన చేయలేకపోయింది అంటే ఇక్కడ ఉన్న ఒక గ్రామ పంచాయతీ ఉన్న స్టాఫ్ అనుకోండి, లేకుండా ప్రతి ఊరికి చెప్పారు. అంగన్వాడీ కానీ ఇంక వేరే వాళ్ళకి కానీ ఇంటింటి తిరిగి కూడా చెప్పారు. ఫామ్లు ఇంత నింపాలని చెప్పాలని చెప్పి కానీ అది వినిపించుకోకుండా మాకు వస్తుందో రాదో గ్యాస్, మాకు రైతు బంధు వస్తుందో రాదని కూడా వచ్చేటి కూడా టిక్ చేసారు దాంట్లో వాళ్ళు వచ్చేది పెట్టడం జనాలు. ఎందుకంటే మాకు రాదు నమ్మకం లేదు. నమ్మకం లేదు వాళ్ళ మీద, వాళ్ళకే నమ్మకం లేదన్నమాట. అది ఏంటంటే అది కొంత లోపం ఎక్కడ జరిగిందంటే అధికారుల వల్ల లోపం జరిగిందన్నమాట. ఎలా ఉంది ఈ ప్రజాపాలన ఏంటంటే సామాన్య మానవునికి అందుబాటులో ఉండదు. ఇప్పుడు పోయి టౌన్కి పోయి అప్లికేషన్ పెట్టాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అలా తెలియదు అక్కడ పోవడానికి కూడా. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా పక్కన ఉన్న విలేజ్లో ఉన్న వాళ్ళని కూడా కొంత విద్యావంతులు ఉన్నారు. వాళ్ళను సహాయం చేసుకొని కూడా ఫామ్ కలిగి ఇవ్వడం జరిగింది. వాళ్ళకు నమ్మకం అనేది ఒక స్థాయిలో ఉన్నారు. అమ్మాయిలు